ఇప్పటికి కూడా గవర్నమెంట్ కాలేజీలు ఏదో గొడవ జరుగుతుంది. అంటే ఎంత స్థాయిలో ఇప్పుడు అంటే కమ్యూనిస్టులు మాత్రమే ఓ రకంగా బాగుపడుతున్నాయి. అట్లాగే ప్రైవేట్ యూనివర్సిటీలు బాగుంటున్నాయి. మరి గవర్నమెంట్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ఎందుకు తక్కువ ఉంటున్నాయి అంటే ఈ గొడవలే కదా. ఈ గవర్నమెంట్ యూనివర్సిటీలో ఏం జరుగుతుంది, హాస్టల్స్ ఉంటాయి. ఈ కమ్యూనిస్టు సంఘాలు లేదా జీవితంలో పని పాట అంటే బద్ధకమో లేకపోతే ఒక నిర్లక్ష్యమో, అక్కడ నిరంతరం ఫుడ్ ఫ్రీ, మినిమం ఫీ ఏదో ఉంటది, దాంతో బతికేయచ్చు. హాస్టల్ రూము మనం వార్డెన్తో జాగ్రత్తగా మేనేజ్ చేసుకోగలిగితే, కమిటీలో ఏదో ఒక దాంట్లో ఉన్నామంటే చాలు, మన ఫుడ్ కంఫర్ట్. అక్కడే ఎంఫిల్ పనిచేస్తారు, అక్కడే పిహెచ్డీలు పనిచేస్తారు. వీడు 50 ఏళ్ళు వచ్చిన యూనివర్సిటీ స్టూడెంట్ అందులో. అట్లాంటి దాన్ని తీసేస్తున్నాడు ఇతను, తీసేశాడు. ఇది నచ్చట్లా. దేశ విద్యా వ్యవస్థ ఇంతవరకు కూడా, ఇప్పుడు మన యూనివర్సిటీలు గల్ఫ్ దేశాల్లో అడిగారండి, IIITలు ఇవి గల్ఫ్ దేశాల్లో పెడుతున్నాం. విదేశీయులకి వెళ్ళి మనం చదువుతా డబ్బులు తగలేస్తున్న ఏవైతే ఉన్నామో ఆ యూనివర్సిటీలు ఇక్కడ పెట్టమన్నమ్మా, వాడు వచ్చి ఇక్కడ పెడుతున్నాడు యూనివర్సిటీ. అంటే మన సంపద బయటికి పోకుండా బయట సంపద మనకు వచ్చేటట్టు ఇలాంటి సంస్కరణలన్నీ తీసుకొచ్చినోడు ధర్మేంద్ర ప్రధాన్. ఇది నచ్చట్లా వీళ్ళకి. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతున్నారు. ఈ కాక్రోచ్ వాళ్ళకి